मांगल्यसूत्रं देवे तत्त्वगन्धनमर्पणे योजितोऽहं भद्रामि प्रहाण परमेश्वरी गोविंद करताल ध्वनुలు చేయాలి గోవింద మాంగళ్యమంగళానేన వరరక్షణ హేతునా అంతే భద్రామి గోవింద कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामिपुष्करणीतटे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम् विभ्रमदक्षुषे चक्षुषे धर्मलोकानां वेङ्कटेशाय मङ्गलम् परैर्मदाचार्य पुरोगमे संकृतायास्तु मङ्गलम् ईरकुण्डलवाळ वेङ्कटरमण गोविन्द మనం అంతా వింటూ ఉంటాం. ఆస్తికత అంటే ఆస్తులని సంపాదించడం, ధనాన్ని సంపాదించడం, ఆర్జించడం, అలాగే ఆనందాన్ని పొందడం అంతే కదా. ఒక్కళ్ళు మంగళాశాసనం చేస్తే అందరికీ కలుగుతుంది, కానీ అందరూ కలిసి ఒకేసారి మంగళాశాసనం చేస్తే తట్టుకునే శక్తి ఈ ఒక్కడికి ఉండదు కదా. కనుక ఎవరు మంగళాశాసనం ప్రస్తుతం చేయకుండా కాసేపు నిశ్శబ్దంగా ఉంటారు. మంగళం కలగడం కోసం, మంగళం మనందరికీ కూడా శాశ్వతంగా మనందరికీ అది ఎప్పటికీ ఉండాలి అనే దానికోసం అనేసి మనం కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తాం. ఆర్చన చేయడము అనేసి అంటే సంపాదన బాగా మనం పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉంటాం. బాగా సంపాదించేసి ఒక 4 రోజులు అయిన తర్వాత జైలుకి చేరుతూ ఉంటారు. కొంతమంది సంపాదన చాలా చేసేస్తారు, కానీ చేరడం మాత్రం చివరికి జైలుకి చేరుతూ ఉంటారు. కారణం అది నిజమైన సంపాదన, అది అవసరమా? లేదు, చాలా గొప్ప గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా బిల్డింగ్లు ఉన్నాయి, చాలా ధన ఆర్జన చేసేస్తున్నాము, కానీ ఒక్క రొట్టె ముక్క కూడా తినడానికి పొట్ట అరగదు. నిజమేనా? పొట్ట అరిగించుకోలేదు. ఇవన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏముంది? ప్రశాంతత లేదు. అలాగే తెలివి